ఉండవల్లిలో తన నివాసం వద్దకు వచ్చిన నరసరావుపేట సాయి సాధన చిట్ ఫండ్ బాధితులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. కారులో వెళుతున్న సీఎం బాధితుల్ని చూసి కాన్వాయ్ ఆపి వారితో మాట్లాడారు. సుమారు 10 నిమిషాలు రోడ్డుపైనే నిలబడి వారి బాధలు ఓపిగ్గా విన్నారు. చిట్ ఫండ్ సంస్థ యజమాని 250 కోట్లకు పైగా సటగోపం పెట్టారని, ఆదుకోవాలని బాధితులు సీఎంకు వినతి పత్రాలు ఇచ్చారు. సుమారు 600 కుటుంబాలు రోడ్డున పడ్డాయని సీఎం వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. బాధితులకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఒక రోజు కష్టం వస్తున్నా ఒకడు మోసం చేశాడని తెలిసినా మళ్ళా ఆ టెంప్టేషన్తో తప్పులు చేస్తాను జీవితాలు. సార్ అతను ఎలాంటి నష్టాలు లేవు సార్. వాడుకుంటుంది మా వాడి ఏమైంది మోసం చేసాడు. పోలీసు వాళ్ళు కూడా ఏంది ఒక 50 కోట్ల రూపాయలు వసూలు చేశాడండి. కావాలని దాటేయడం డబ్బులు ఎక్కడికి పోలేదు, మొత్తం ఉన్నాయి. కుటుంబాలు ఉన్నాయండి బాధితులు. నేను 5 ఏళ్ళ నుంచి స్నేహం చేస్తున్నాను ఆయనతో. మరి ఎట్లా నమ్మే అంటే సార్ చీటీ పాటేసిన డబ్బులు కరెక్ట్ చేశాడు సార్. కాదు అంటే అతని నేచర్ ఎందుకు మారిపోయాడు? ఎందుకు మారంటే కూతురు అల్లుడు కొడుకు వచ్చేసరికి ధైర్యంగా ఉండి చేయాలని చేస్తాం. ధైర్యంగా రమేష్ హాస్పిటల్లో 10% వాటా కొన్నాడని రూమర్ సార్. సార్ వాడనే డబ్బులు ఉంటాయి, బంగారం ఉంది, డైమండ్స్ ఉన్నాయి, అన్ని ఉంటాయి సార్. మీరు కొంచెం దాటేసి మా అందరినీ దారిలో పెట్టాలి సార్. ఎవ్రీ పై ఎక్కడున్నా సర్చ్ చేసి పట్టుకోవాలి సార్. మీ పిల్లలకి